ఆన్ ద వే హెవీ వర్షం అనమాట. ఎంత హెవీ అంటే షూ కానీ ఇదిగో చూడండి, మొత్తం బాడీ మొత్తం తడిసిపోయింది. అక్కడ కొండల్లో నుంచి మట్టి కిందకి పడుతుంది. ల్యాండ్ స్లైడ్స్ అవుతాయేమో అంత భయం వేసింది మాకైతే. సో ఎందుకు వచ్చింది ఎస్లే అని చెప్పి ఇదిగో పక్కన ఒక షాప్ ఉంటే అక్కడ ఆగాము. హెవీ రైన్, ఎంత హెవీ రైన్ అంటే మామూలుగా కాదు. లాస్ట్ డే ఇన్ మణిపూర్, ఇంఫాల్ క్యాపిటల్లో లాస్ట్ డే. అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోద్దాం అనుకున్నాం. ఎందుకంటే గౌహతి వెళ్ళి బైక్ అక్కడ ఇచ్చేసి అక్కడి నుంచి కోల్కతాకి ఫ్లైట్ ఉంది, అక్కడి నుంచి ట్రైన్ బ్యాక్ టు ఆంధ్ర, అది ప్లాన్. అయితే స్టార్ట్ అయిపోదాం ఎర్లీగానే, మళ్ళీ రోడ్స్ చూసాం కదా, మళ్ళీ చీకటి పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయిపోదాం, బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకున్నాం. అయితే మన ఫ్రెండ్ లుమాక్స్ ఉన్నాడు కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది గోవిందాజీ టెంపుల్ అని, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోండి అని అన్నాడు. సరే వెళ్ళే ముందు ఓకే, వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. అయితే మరి ఇక్కడ క్రిస్టియానిటీ చాలా, నాగాలాండ్లో క్రిస్టియానిటీ 80-90% క్రిస్టియన్సే ఉన్నారు. బ్రిటిషర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది. ఇక్కడ మరి ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ రాలేదంటే, ఫస్ట్ ఇక్కడ కింగ్స్ బ్రిటిషర్స్ రానివ్వలేదంట. అటు నుంచి జపాన్ వాళ్ళని, ఇటు నుంచి బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేసుకుని ఎవరిని ఆక్యుపై చేయనివ్వలేదంట. అండ్ వీళ్ళకి అప్పటికే పూరి, వెస్ట్ బెంగాల్ అలా కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంట, హిందూయిజం కల్చర్ ఇన్ఫ్లుయెన్స్. దానివల్ల వీళ్ళు మిథాయ్ కమ్యూనిటీ, మిథాయ్ దానికి సంబంధించిన వాళ్ళకి విడిగా కొన్ని ఆచారాలు ఉంటాయంట. చెప్పాను కదా, ఒక యానిమల్స్ లైక్ ట్రైబ్ కల్చర్తో ఉన్న ఒక కల్చర్ ఉంది వాళ్ళకి. అయితే ఈ హిందూయిజం ఇన్ఫ్లుయెన్స్ పడటం వల్ల ఇక్కడ మెజారిటీ, మణిపూర్లో మెజారిటీ హిందూసే ఉంటారంట, క్రిస్టియన్స్ కాదు. అండ్ ఈ టెంపుల్ వచ్చి మన లోపల పూరి జగన్నాథ్ ఉన్నాడు, అండ్ కృష్ణ ఉన్నాడు. కృష్ణ ఎక్కువ అంట, ఇక్కడ కృష్ణుని బాగా ఫాలో అవుతారంట అందరికన్నా. పక్కనే చిన్న శివాలయం ఉంది, అదిగోండి ఇప్పుడే హారతి కూడా స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎక్స్పెన్సివ్. మనకి ఇంత ఇన్ఫర్మేషన్ దొరికిందంటే దానికి రీజన్ వికాస్ బ్రో వల్ల మనకి మోస్ట్ ఇన్ఫర్మేషన్ మణిపూర్ గురించి దొరికింది. మన టోటల్ గైడ్ అండ్ మన స్టే ఇచ్చిన లుమాక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. పేరు మర్చిపోయా, జయ, సారీ. అండ్ మా బైక్. హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం ఆల్మోస్ట్. మణిపూర్ నాగాల్యాండ్ బోర్డర్ దగ్గర ఉన్నాం. ఇంకో 10-15 మినిట్స్లో క్రాస్ అయిపోతాం మణిపూర్ బోర్డర్. అండ్ అక్కడే లంచ్ చేసి, యాక్చువల్గా మేము గౌహతి వెళ్ళాలంటే 500 కిలోమీటర్స్ రైడ్ ఉంది వన్ డేలో. మేము మార్నింగ్ స్టార్ట్ చేసాం 10కి, ఇప్పుడు 11, 12, 13, 14 అంటే లైక్ 1:15 అవుతుంది టైం, 4 hours అవుతుంది. సో 500 కిలోమీటర్స్ కొట్టగలమని లేదో తెలియదు, లేదంటే మధ్యలో చూద్దాం, ఈవినింగ్ లైట్ ఉన్నంత వరకు కొడతాం, ఎంత దూరం వెళ్ళగలుగుతాం అంతా. జస్ట్ ఇప్పటికి 100 కిలోమీటర్సే వచ్చాము. చూద్దాం, ఒకవేళ కొట్టగలిగితే గౌహతి, లేదంటే నైట్ ఎక్కడైనా మధ్యలో హాల్ తీసుకోవాల్సి వస్తుంది. లంచ్ కోసం ఆగేమో ఒక చోట. ఇదిగోండి, ఇది మణిపూరి థాలి. చూస్తున్నారా, ఇదంతా వెజ్ మొత్తం. ఇక్కడ ఏంటంటే ఒక స్పెషాలిటీ, ఇది కనిపిస్తుంది చూసారా,
దీన్ని ఆ, కింగ్ కింగ్ మిర్చి అంటారంట. ఎంత స్పైసీ ఉంటారంటే నిన్న మన లుమాక్స్ వాళ్ళ ఇంట్లో తిన్నాము. స్పైసీ ఎక్స్ట్రీమ్. గూగుల్లో టైప్ చేసి చూడండి కింగ్ కింగ్ మిర్చి అని, మీకు తెలుస్తుంది ఎంత స్పైసీ ఉంటుందో. ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంతే మోస్ట్లీ. అండ్ ఇక్కడ అస్సాంలో కానీ నాగాల్యాండ్లో కానీ, కొంచెం నాగాల్యాండ్ పక్కన పెడితే అస్సాం కానీ మణిపూరి కానీ మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి కర్రీస్ అన్నీ. రైస్ తినే వాళ్ళకి ఫుల్ మీల్స్ అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. మనకన్నా రైస్ బాగా తింటున్నారు, మనలాగే ఉన్నాయి కర్రీ టేస్ట్. మిర్చి ఉంది కదా, దీన్ని నేను లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని అది కంట్లో పెట్టుకున్నా అనుకోకుండా, మర్చిపోయి. మండిపోతుంది కన్ను. అలా ఇలా కాదు, అసలు ఓపెన్ చేయలేకపోతున్నాం. నిన్న వాళ్ళు నాకు చెప్పారు లుమాక్స్ వాళ్ళు, అసలు పట్టుకున్నప్పుడు హ్యాండ్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకో, కంట్లో పెట్టుకుంటే నైట్ అంతా నిద్ర రాదన్నారు. సీరియస్గా చెప్తున్నా, చిల్లీ అయితే చాలా స్పైసీ ఉంది. కొంచెం తింటే స్పైసీనెస్ తెలుస్తుంది. అండ్ కంటికి కానీ టచ్ అయితే వాష్ చేసుకునే వరకు అసలు పోలేదు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయంట, ఇదిగోండి చిల్లీస్. ఇదిగోండి చూసారా, ఇవే ఆ కింగ్ చిల్లీ, నాగా చిల్లీ. ఎంతెంత ఉన్నాయో, చాలా స్పైసీ ఉంటాయి. ఆన్ ద వే హెవీ వర్షం అనమాట. ఎంత హెవీ అంటే షూ కానీ ఇదిగో చూడండి, మొత్తం బాడీ మొత్తం తడిసిపోయింది. అక్కడ కొండల్లో నుంచి మట్టి కిందకి పడుతుంది. ల్యాండ్ స్లైడ్స్ అవుతాయేమో అంత భయం వేసింది మాకైతే. సో ఎందుకు వచ్చింది డిస్ప్లే అని చెప్పి ఇదిగో పక్కన ఒక షాప్ ఉంటే అక్కడ ఆగాము. హెవీ రైన్, ఎంత హెవీ రైన్ అంటే మామూలుగా కాదు. ఎర్లీగా స్టార్ట్ అయ్యాము, 10 స్టార్ట్ అయ్యాము, 5 అవర్స్లో రీచ్ అయిపోవాలి. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 అవుతుంది. ఈ వర్షం వల్ల అసలు మాకు ఇదిగో అసలు సరిగ్గా లేదు. తగ్గే వరకు ఇక్కడే వెయిట్ చేయడం బెటర్ అనుకుంటున్నాను. రిస్క్ చేయడం ఓకే. గౌహతికి వెళ్ళలేకపోయాం. 1 డేలో 500 కిలోమీటర్స్, ఇంపాసిబుల్ టాస్క్. అయితే ఆన్ ద వే నాగాల్యాండ్ అస్సాం బోర్డర్ మధ్యలో డిమాపూర్ అని చెప్పి ఒక చిన్న టౌన్ ఉంది. ఆన్ ద వే ఆ వర్షానికి ఇంకా మేము ముందు కంటిన్యూ చేయలేకపోయాము. అందుకే పక్కనే ఇదిగో ఈ టౌన్ ఉంటే ఈ నైట్కి ఇక్కడ స్టే చేసి ఇక్కడ కొంచెం రెస్ట్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అని ఇదిగోండి ఇప్పుడు ఈ రూమ్ తీసుకున్నాం. ఈ రూమ్ వచ్చి 1000 చెప్పింది ఒక నైట్కి. చెక్అవుట్ టైం రేపు 12 వరకు ఉండొచ్చండి. అయితే మేము అంతవరకు ఉండం. మేము ఇలా ట్రిప్కి వచ్చాం. మార్నింగ్ 7కి వెళ్ళిపోతామంటే ఒక 200 తగ్గించింది. ఇప్పుడు మొత్తం 800కి రూమ్ వచ్చింది. ఇది నైట్ కొన్ని సేపు రిలాక్స్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డిమాపూర్. ఇప్పుడైతే క్లైమేట్ చాలా ఫ్రీగా ఉంది. అండ్ మా లాస్ట్ రైడ్ ఫ్రమ్ డిమాపూర్ టు గౌహతి ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈరోజు ఎక్కడ వర్షం పడదు అనుకుంటున్నా. పడినా పర్లేదు, ఫుల్ ప్రిపేర్డ్. చూసారా, ఫుల్ ప్రిపేర్డ్. ఇంకో అరౌండ్ 300 కిలోమీటర్స్ మిగిలింది. నైట్ 8 o'clockకి ఫ్లైట్. ఈసారి అస్సలు డిలే అవ్వకూడదు, డిలే అయితే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. సో టార్గెట్ 6-12 అవర్స్ ఉంది. అసలు అయితే గూగుల్ మ్యాప్స్లో 6 అవర్స్లో వెళ్ళిపోతామని చూపిస్తుంది. ఇంకో మాకు మధ్యలో ఈ బ్రేక్ స్లోగా వెళ్ళినా, ఈ రోడ్స్ మాకు అలవాట్లేదు కదా, స్లోగా వెళ్ళినా ఇంకో 2 అవర్స్ వేసుకున్నా 8 అవర్స్లో రీచ్ అయిపోదాం అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మేము నైట్ స్టే చేసిన హోటల్.
అస్సాం ఎంటర్ అయిపోయాం నాగాల్యాండ్ నుంచి. అయితే నేను ఈ మోటో బ్లాగ్ కోసం యాక్చువల్ గోప్రో కూడా తీసుకొచ్చాను. అయితే ఏమైందంటే నేను ఇంకా బాగా చూపిద్దాం ఆన్ ద వే. అసలు ఈ DJIతో హ్యాండీ కెమెరా కదా, దీంతో చూపించడానికి అంత ఈజీగా లేదు. బ్యాక్ కూర్చొని రికార్డ్ చేయడానికి, డ్రైవ్ చేస్తూ రికార్డ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. అయితే గోప్రో కూడా నాది పాత కెమెరా ఉంటే తీసుకొచ్చాను, కానీ దాన్ని ఫిక్స్ చేయడానికి మా ఇటు ఉంటాడు కదా రెంట్కి ఇచ్చినవాడు, వాడు ఇలా ఇచ్చాడు హెల్మెట్. దీనికి ఏమి ఏ ఫిట్టింగ్ లేదు, వాడిని అడిగితే వాడి దగ్గర లేవన్నారు. సో అందుకని గోప్రో యూస్ చేయలేకపోయాను. సో అందుకని మీకు ఆన్ ద వే అంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయాను. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఎప్పుడైనా మోటార్ బ్లాగ్ చేస్తే ఖచ్చితంగా నేనే హెల్మెట్ కొనుక్కుని దానికి గోప్రో మౌంట్ అయ్యేలాగా ఫిట్ చేసుకుని వస్తాం. ఇంకో 200 కిలోమీటర్స్ ఉంది. రోడ్ చాలా బాగుంది. అస్సాం ఎంటర్ అవ్వగానే పోలీసులు ఆపారు. మొత్తం బైక్ని ఇదిగో మొత్తం ఆ బ్యాగ్స్ చెక్ చేశారు. అండ్ బైక్ ఇదిగో ఇది తీయించారు, సీట్ పీకాడు, లోపల ఉన్న ఆయిల్ చెక్ చేశాడు, మొత్తం అంతా చెక్ చేశాడు, అన్నీ చెక్ చేసి పంపించాడు. అండ్ అప్పటి నుంచి ఒక దగ్గరగా కొన్ని కిలోమీటర్స్ హైవే అయితే చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది హైవే. NH29 అంట, బాగుంది. అండ్ హోప్ఫుల్లీ ఫ్లైట్ అయితే మిస్ అవ్వము అనుకుంటున్నాము. బాగానే వచ్చేసాము. సారీ 8 కల్లా 2 అవర్స్లో బాగానే కొట్టుకొచ్చాము. చాలు, ఫ్లైట్ అయితే మిస్ అవ్వము. లాస్ట్ డే కూడా టోటల్ డిజాస్టర్. అసలు ఈ ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు టైం అనేది అస్సలు కుదరలేదు. ఎంత ప్లాన్ చేసుకున్నా ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మేబీ ఇది నా ఫస్ట్ రోడ్ ట్రిప్ అవడం వల్ల, నేను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల, సమ్ అదర్ రీజన్స్, ఏ రీజన్స్ అయినప్పటికీ ఈరోజు ఏమైందంటే అన్నిటికన్నా ఈరోజు ఇంపార్టెంట్, మేము రీచ్ అవ్వాల్సిందే. ప్రతిరోజు టైంకి రీచ్ అవ్వలేదు, చాలా లేట్గా రీచ్ అయ్యాం ఈరోజు. అందుకని ఎర్లీగా స్టార్ట్ అవుదామని మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి, డిమాపూర్ నుంచి. బాగానే వచ్చాము. అయితే మధ్యలో అయితే సగం దూరం బాగానే వచ్చాము. ఇంకా ఇక్కడి నుంచి రోడ్స్ బాగుంటాయి అని చెప్పి మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. ఆ బ్రేక్ అసలు సరిపోద్దని అనుకున్నాం, కానీ వచ్చాం గౌహతి కూడా టైంకి వచ్చాం, లంచ్ చేసాం, అన్నీ అయిపోయినాయి. బైక్ని ఇచ్చేసి ఇక్కడ ఏరియా ఎక్కడైతే తీసుకున్నామో గౌహతిలో అక్కడ ఇచ్చేసి ఇక్కడ నుంచి బై ఫ్లైట్ వెళ్ళాలి మేమిద్దరం. అయితే బైక్ ఇచ్చేసి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాం. అయితే నేను చెప్తున్నాను, నార్త్ ఈస్ట్ ఇండియా వస్తే గూగుల్ మ్యాప్స్ అస్సలు ఫాలో అవ్వద్దు. ఫస్ట్ సర్వీస్ అనమాట. అస్సలు మీకు రోడ్డు ఇది చూపిస్తుంది, అక్కడ రోడ్డు కూడా లేదు. మేము అలాగే వెళ్ళి బైక్ వేసుకుని పడిపోయాము. బ్యాగులు అన్నీ అందులో పడిపోయినాయి, తడిసిపోయాము ఫుల్గా. అండ్ ఎటో వెళ్ళిపోయాము. వర్షం అయితే బీభత్సంగా పడింది, తగ్గలేదు. బ్రో ఏమో ఇంకో ఫ్లైట్, నేనేమో ఒక ఫ్లైట్. సో ఆ బ్రోని ఇంకా నేను బైక్ ఇచ్చేస్తాను, నువ్వు అర్జెంట్గా క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోని ఇదిగో ఇప్పుడే ఎక్కిచ్చేసాను. ఇప్పుడు నేను ఈ బైక్ వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ నేను ఇప్పుడు నా ఫ్లైట్ 8 o'clockకి, అతని ఫ్లైట్ 4 o'clock. సో 4కి వెళ్ళిపోయాడు, తను పంపించేసాను. ఇంకా ఫ్లైట్ క్యాచ్ చేయడం టైం కూడా లేదు. అసలు బైక్ ఇచ్చి వెళ్దామంటే పడిపోయాము, వర్షం అన్నీ పడిపోయినాయి కింద. ఇప్పుడు నా కెమెరా కూడా అసలు గింబల్ ప్రొటెక్షన్ ఎగ్జిట్ అయిపోతుంది, ఉండట్లేదు, తిరిగిపోతుంది వాటర్కి, చాలా కష్టమవుతుంది. ఇంకో ఏంటంటే అడ్వైస్ నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో చూసారా గింబల్ అసలు ఆగట్లేదు, తిరిగిపోతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాన్సూన్ సీజన్లో అడ్వెంచర్ కావాలనుకుంటే రండి, బాగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా నేనైతే రికమెండ్ చేయను వర్షాకాలంలో. ఎందుకంటే అసలు నేను నాకు గింబల్ కూడా సరిగ్గా ఉండట్లేదు, గింబల్ ప్రొటెక్షన్ అని చెప్పి వార్నింగ్ చూపించేసాను స్క్రీన్ పైన. సో అదండి నేను చెప్తున్నాను కదా, ఇంకా నేను ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. అట్ ప్రెజెంట్ అయితే నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. అర్జెంట్గా బైక్ ఇచ్చేసి ఎయిర్పోర్ట్కి కూడా ఇలాగే వెళ్ళిపోవాలను. బట్టలన్నీ నా పొజిషన్ ఇంకా పర్లేదు, నేను కవర్ వేసుకున్న బ్యాగ్ పడిపోవడం వల్ల బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పాపం అలాగే వెళ్ళాడు. ఇప్పుడు నా పొజిషన్ చూడాలి, నేను ఎలా వెళ్తాను. నేను అర్జెంట్గా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని, నా గింబల్ అస్సలు ఆగట్లేదండి, తిరిగిపోతుంది అటు ఇటు వాటర్ వల్ల. సో
మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నేను ట్రై చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ ఎ బిగినర్. ఇప్పటికీ చెప్తున్నాను ఐఎమ్ జస్ట్ ఎ బిగినర్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నేను ఇస్తాను గుడ్ కంటెంట్ మీకోసం ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా నా ట్రావెలింగ్ని సాగించాలి, ఇంకా నేను చాలా ప్లేసెస్కి వెళ్ళాలి అంటే మై గాడ్ అసలు నాకు ఏమైనా సపోర్ట్ చేయట్లేరండి. దట్స్ ఇట్, బాయ్, పీస్. ఆల్మోస్ట్ 5 days నుంచి ఉంది మాతో ఈ బైక్. అండ్ ఈరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది. ఎనీవే ఏదేమైనప్పటికీ మంచిగా వెళ్ళకపోయిన ట్రిప్ అండ్ గాట్ లాట్ ఆఫ్ మెమరీస్. థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 and I'm signing off.